మనకు ఈడ కళ్ళం లేకుండా ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా ఇది పనిచేస్తుంది. వాళ్ళకు ఆడ వడ్ల బీట్ల దగ్గర వెయిట్ చేసుడు, రైస్ మిల్ల దగ్గర ఆగుడు, మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇళ్ళనే మనకు 2 in 1 అన్నట్టు. అల్లనే వడ్లు వచ్చిన తర్వాత మనకు రైస్ అంటే రైస్ వస్తాయి, మీకు మ్యాచర్ అల్లనే మిషన్లో వస్తుంది. మనకి ఎంత మట్టుకు కావాలంటే అంత మట్టుకు మీరు రైస్ తీసుకోవచ్చు. అలానే మిషన్ కూడా అలానే మ్యాచర్ కూడా వస్తుంది. వీళ్ళకు ఈ వడ్లు అంటే వడ్లు తీసుకోవచ్చు, బియ్యం అంటే బియ్యం. అంటే అమరేందర్, నిజంగానే ఇది ఒకవేళ మామూలుగా ఎలక్ట్రానిక్ పరికరాలతో తయారు చేసావు, వాస్తవానికి ఒక హార్వెస్టర్ ఇలాంటి తయారు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? దీనికి ఎంత ఖర్చు పెట్టావు? నేను దీన్ని చేసింది మనకు నమూనా కాబట్టి నాకు 40,000 40,000 దాకా ఖర్చు వచ్చింది. దీన్ని మనకు చేస్తే ఇప్పుడు మనకున్న హార్వెస్టర్ 20 lakhs దాకా ఉంది. దానికి ఏంటంటే మన ఫ్రంట్ సేమ్ అదే ఉంటుంది, మన బ్యాక్ సైడ్ వచ్చే వరకు కొంచెం మనం చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకుంటే మనకు గవర్నమెంట్ నుంచి ఆర్థికంగా మనకు సాయం చేస్తే, మనకు టెక్నికల్ కూడా సాయం చేస్తే, దీన్ని తక్కువ ఖర్చుతోటి చేస్తే ఎక్కువ రైతులకు మేలు జరుగుతుంది. నేనున్న దానికి మనకు ఒక 5 లక్షల వరకు నాకు సరిపోతుందని తెలియజేసుకుంటాను. అంటే దీనికి ఎలక్ట్రానిక్స్ 12 volt పరికరాలు వాడుతున్నట్టున్నావు. ఎన్ని మోటార్స్ బిగించావు? అంటే దాదాపు దీంట్లో మ్యాచర్ రావడానికి కావచ్చు, లేకుంటే ఇక పని చేయడానికి కానీ 12 voltతో పాటు ఎన్ని మోటార్స్ మామూలుగా రన్నింగ్ 6 volts, 8 volts, 10 volts అటువంటి ఎన్ని మోటార్స్ బిగించావు? లోపల ఏమేమి పరికరాలు వాడావు? మనకు లోపల మనకి హీటుకు వచ్చేది మ్యాచర్ హీటర్ ఉంటుంది. హీటర్ మనకు అల్ల వచ్చిన తర్వాత బాయిల్ అవుతాయి. మనకు ఎంతవరకు రావాలనో అంతవరకు ఉన్న తర్వాత మనం బయట మనం ఏదో మిషన్ ఎట్లుంటుందో, మనకు మ్యాచర్ చూసుకునే మిషన్ మనకు ఐకేప్ సెంటర్ ఎట్లుంటుందో దాంట్లో బట్టి చూసుకొని మనం నీకు మ్యాచర్ వచ్చిందని మనకు ఇక్కడ ఆరన్ వస్తుంది. ఇప్పుడు దీనికి చేసింది మనకు నమూనా కాబట్టి అట్లా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకు దీనివల్ల. చూడొచ్చు, నిజంగానే మనం ఇక ఆర్ఎస్ తయారు చేసింది ఒక నమూనా మాత్రమే. ఇది వాస్తవం చేయాలంటే 20-25 లక్షల కాస్ట్ అవుతుంది. రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఒక మార్కెట్లకు తీసుకురావాలి. ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తే ఒకటి మోడల్గా చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు లచ్చపేట అమరేందర్. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే రైతులకు కూడా చాలా శ్రమ తగ్గిపోయే అవకాశాలు ఉంటున్నాయి. ఇక మనం చూడొచ్చు, నిజంగానే ఇక్కడ వీటిని ఆన్ చేసిన తర్వాత లైటింగు, హార్వెస్టర్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, దాంట్లో మిక్సింగ్ ఎట్లా చేస్తారో, నిజంగా అందులో వడ్లేస్తున్నాడు, ఆ వడ్లేసిన తర్వాత రైస్ ఎట్లా అవుతున్నాయి, నిజంగా దీని అంతా కూడా పనితనం చూడొచ్చు. మనం ప్రతి దానికి కూడా 6 volts, 12 volts నుంచి ఒకదానికి రన్నింగ్ చేసుకుంటూ మోటార్స్ అన్ని ఆన్ చేయడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ మనం చూస్తే అయితే ప్రతి చోట హార్వెస్టర్ను డిజైన్ చేయడం జరిగింది. దీంతోపాటు ఒక 30 నుంచి 45 వేల రూపాయలు మన కష్టపడి దీనంతా తీసుకురావడం జరిగింది. దీంతోపాటు ప్రభుత్వం కూడా కొంత పెట్టుబడి సాయం చేసినట్టుంటే ఒకటి మోడల్ చేసి ఒక చిన్న కోడూరు మండలంలో ముందు ప్రవేశపెట్టాలన్న ఆలోచనతోటి ఒక లచ్చపేటకు సంబంధించిన, అంటే సిద్దిపేట, ఇంటి పేరు లచ్చపేట అమరేందర్, తన ఇంటి దగ్గర ఉన్నాము. దీనంతా కూడా ప్రయోగంగా చేసి చూపెట్టుతున్నాడు. మనందరూ కూడా మనం చూడొచ్చు టీవీలో. మనం చూసినట్టుంటే పైన కూడా హీటు, అదేవిధంగా ఎక్కడైతే మిక్సింగ్లో తీసుకోవాల్సిన ఎంత శాతం వస్తుంది దిగుబడి, అంటే దాంట్లో వడ్లు తర్వాత కోసే సమయంలో ఆ పర్సంటేజ్ని కూడా దాంట్లో లెక్క తీసుకునే అవకాశం కూడా దాన్ని తయారు చేయడం జరిగింది. దీని అంతా కూడా యువరైతుని చదువుకున్నది కూడా ఎక్కువ కాదు, మామూలుగా 10వ తరగతి వరకు చదువుకున్నాడు గ్రామీణ ప్రాంతాల్లో. తన తండ్రి కూడా ఇక్కడ ఎలక్ట్రికల్, అదేవిధంగా వైండింగ్ మెకానిక్ కనుక దాన్ని అనుసరించి దాని తర్వాత ప్రతి ఒక్కటి ఆన్లైన్లో కొన్ని పరికరాలు తెచ్చుకొని మిగతా వాటిని మాత్రం సొంతంగా డిజైన్ చేసుకొని మాత్రమే వీటన్నిటి కూడా ఆయన చేస్తున్నట్లుగా మనకు అమరేందర్ చెప్పే విషయమని చెప్తున్నాం. ఇదంతా కూడా నిజంగా చాలా దూరం నుంచి చూసినా, లేకుంటే చూస్తే కూడా ఇది హార్వెస్టర్ డిజైన్, ఇది ఎందుకు ఉట్టిగా మామూలుగా చిన్నపిల్లలు చూడడానికి అనుకుంటున్నారు. నిజంగా వడ్లేస్తే అక్కడ బియ్యం తయారై వస్తున్నాయి. దీంట్లో మనం చూడొచ్చు. ఇక్కడ దీని మీద చూస్తే మాత్రం అక్కడ ఉనుక తౌడు కూడా సపరేట్ చేసుకునే అవకాశం ఉంది. దానికి కూడా డిజైన్తో పాటు మీరు చెప్తున్నాడు. నిజంగా అక్కడికి వస్తే పొల్లు బయటకు మెరుగలు కావచ్చు, పొల్లు కావచ్చు, బియ్యం వచ్చిన తర్వాత చేసుకోవడానికి ఇక్కడ మనం చూస్తే కింద ఎట్లయితే పైనకు వచ్చేస్తున్నాయో మనం కిందికి పోతుంటే దాంట్లో కూడా మోటార్ తోటి ఫ్యాన్ నుంచి మోటార్ సపరేట్ చేసి వేస్తున్నారు. ఇదంతా కూడా సమయం దాదాపు 12 volt. మనం చూడవచ్చు, ఎడాప్టర్ అయితే ఉందో పోయిన ఛార్జింగ్ కానీ లేకుంటే పెట్టుకుంటే ఆ పవర్ నుంచి 12 volt తోటి మాత్రం డిజైన్ చేసుకొని తను చేస్తున్నాడు. ఇదంతా కూడా మార్కెట్లకు తీసుకురావాలనుకుంటే ఒకటి మోడల్ ప్రవేశపెడితే 20 నుంచి 25 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఇక్కడ లచ్చపేట అమరని చెప్తున్నాడు. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, పెద్ద కోడూరు. తరగతి చదువుకున్నాడు. అయితే ఏదో ఒక డ్రీమ్ చేయాలి. ఇప్పుడు మేము చదువుకోమని కూడా మస్తు బాధ పెట్టినాం, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా చదువు మీద పెద్ద ఎక్కువ చేయాలి. ఇంటర్మీడియట్ నుంచి మాకు చిన్నపాటి వర్క్షాప్ ఉంది.
దానిలో కటింగ్ ముక్కలు ఇవన్నీ ఏరుకోవడం ఏదో తయారు చేయాలి, బయకడికి పోమంటే బయకడికి కూడా సరిగ్గా రావడం లేదు ఈ విషయంలో. నేను మనకు దృఢ సంకల్పంతో ఏమైనా నేను ఒక హార్వెస్టర్ తయారు చేయాలి, మాకు హార్వెస్టర్లు కంట లీజ్ చేసుకునే వరకు ఆ బండ్లెమ్మ పోయినప్పుడు రైతుల బాధ ఆలోచించినట్టు. అయితే వర్షం వచ్చినప్పుడు ఒడ్లు ఆరబోయడం కానీ, మార్కెట్ తీసుకుపోయి మళ్ళీ ఎండబోయడం కానీ, ఆటో ఛార్జీలు కానీ, వాటికి పోతే మిల్లు పట్టించుకోవడానికి పోతే వాళ్ళు ఆటోలు ఇబ్బంది పెట్టు, ఒకరోజు ధాన్యం వండుకున్నాడు. అయితే ఇదంతా కాకుండా హార్వెస్టర్లో వడ్లే వస్తున్నాయి, బియ్యం ఎందుకు రావని ఆలోచన మీద ఒక 1.5 year కష్టపడి మామూలు చిన్న మిషన్ చిన్న పరికరాలతో ఏది టేప్ రికార్డ్ మోటార్లతో తయారు చేసినటువంటి మిషన్లు తయారు చేసి, ఎందుకంటే హైడ్రాలిక్ సిస్టమ్ అయితేనేమో బాగానే మనం లైవ్గా చూపించవచ్చు. ఇప్పుడు కూడా లైవ్గా చూపిస్తున్నాం, దాని కెపాసిటీ వరకే అది బయటకు వస్తున్నాయి బియ్యం రైస్. అయితే ఎటువంటి ఆరబెట్టే సమస్య లేదు రైతుకు. ఏ మేరకు నీకు రైస్ కావాలి, ఏ మేరకు నువ్వు మార్కెట్ పోయే ధాన్యం కావాలి, నీకు అవసరం సన్న రకాలు తీసుకున్నావు కదా, సన్న రకాల కంటే సన్న రకాల వరకే బియ్యం తీసుకొని బ్యాగులు నింపుకోవచ్చు. కొందరికి అనుమానం వస్తున్నది, అది పచ్చి ఎట్లయితాయి, నూకలు అవుతాయి, పురుగులు పడతాయి అని అంటారు. అది రాంగ్ వచ్చాను ఎందుకొరకనే. సాధ్యం అవుతుంది, ఎందుకు సాధ్యం కాదు, మానవుని కూడా ఏదైనా సాధ్యం చేయొచ్చు. కానీ కాకపోతే ఇంకొకటి అన్న విషయం ఎందుకనే హీట్ మీటర్ అన్నది ఎంతవరకు మ్యాచర్ 14 13 20 ఎవరికి రావాలి, కూలింగ్ కావాలి మళ్ళీ. అయితే ఆ కరెక్ట్ లెవెల్ వచ్చినప్పుడే మనకు రైస్ బయటకు వస్తుంటుంది. ఆ విషయం లేట్ ప్రాసెస్, కాకపోతే టైం ఏం చెప్పలేము. కాకపోతే అవును మాత్రం పక్క రైతులకు మాత్రం సులభంగా ఉంటుంది. ఈ ఆరబెట్టడం కానీ, కళ్ళడగడ పోసుకొని కానీ, ఆటో ఛార్జీలు కానీ ఏం లేదు, అటువంటి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఇదే కాదు, గవర్నమెంట్ సహకరించి ఆర్థికంగా టెక్నికల్గా మాకు సహకరిస్తే రైతులకు సంబంధించిన పనిముట్లు ఇంకెన్నో తయారు చేస్తాడు అమరేంద్ర. నా కొడుకు ఆ నమ్మకం ఉంది. మనం జూలై అటువంటి ఇదివరకు అన్ని ఛానళ్ళు వచ్చారు, ఏ ఛానల్ వచ్చినా ఆ దేవుని దయ కృప లేదు. కాకపోతే మాకు సహకరించి మామూలు ఏది కంపెనీలో లేకపోతే ఆర్థికంగా సాయం చేసి కంపెనీ లేకపోతే ఫ్యాక్టరీ పెడితే ఇటువంటి రైతులకు ఉపయోగపడే ఎన్నో పరికరాలు తయారు చేస్తారని నమ్మకం. For more videos like this, subscribe Big TV channel.